విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్డింగ్ షాప్ 2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్ గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదాలకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు సందర్శించారు. ప్రమాదానికి కూటమి ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కారణమన్నారు. గత 2 ఏళ్ల నుంచి స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ లేదని ఆరోపించారు. కార్మికుల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం మీద ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రత మీద పెట్టలేదని దుయ్యబట్టారు. చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఇవి ప్రభుత్వ హత్యలేనని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.